కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు, ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ సరెండర్ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉంది. వాళ్ళు ప్లాన్ ఏమైనా నేను చెప్తున్నాను, ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately if we would have acted, probably we could have missed many people. So దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము అండ్ వి స్ట్రైక్. ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఏపీ పోలీస్, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free.